హాయ్ ఫ్రెండ్స్! ఈ సినిమా ప్రారంభంలో మిఠాయ అనే అబ్బాయి సబ్‌స్టేషన్‌లో భయంతో నిలబడి ఉండడం చూస్తాం. ఎందుకంటే తను ఒక టేబుల్‌లోని మేజ్‌లో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే అతను ఎగ్జిట్ నంబర్ 8ని దాటి వెళ్తాడో మళ్ళీ అక్కడికే చేరుకుంటాడు. ప్రతిసారి ఒక వ్యక్తి ఏం మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తాడు. భయంగా ఉన్న మిఠాయ అతన్ని దారి అడగాలని అనుకోగానే అతను వెనక్కి తిరుగుతాడు. ఆ మనిషి మిఠాయ ఆలోచనలను చదివినట్లుగా విచిత్రంగా నవ్వుతూ అతని వెనకాలే ఉంటాడు. మిఠాయ భయపడి ఏమీ అడగకుండా ముందుకి పరిగెడతాడు. అప్పుడు అతని కళ్ళు ఒక బోర్డుపై పడతాయి. దానిపై ఎగ్జిట్ 0 అని రాసి ఉంటుంది. కానీ దానిపై ఉన్న బోర్డుపై ఎగ్జిట్ 8 అని రాసి ఉంటుంది. ఇది అతనికి వింతగా అనిపిస్తుంది. ఒకసారి, 2 సార్లు, 100 సార్లు కూడా అతనికి బయటకు వెళ్ళే దారి కోసం వెతుకుతాడు. ప్రతి మార్గం తలుపులు షోపీసులుగా మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తాయి. అతను అదే చిట్టడవిలో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. అత్యవసర కాల్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఎగ్జిట్ ఇంటర్‌కామ్‌లు ఏవీ పనిచేయడం లేదు. అతని ఫోన్‌కి కూడా ఎలాంటి సిగ్నల్ లేదు. నిస్సత్తువలో నిలబడిన అతను గోడపై ఉన్న ఒక చిత్రాన్ని జాగ్రత్తగా చూస్తాడు. అందులో చీమలు తనలాగే ఒక వింత లూప్‌లో ఇరుక్కొని గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆ లూప్‌కు గమ్యం లేదు. మిఠాయ కూడా గమ్యాన్ని కనుగొనలేకపోయాడు. ఈ ఆలోచనతో మిఠాయ తను కూడా ఇలాంటి లూప్‌లోనే ఇరుక్కున్నానని, ఇక ఎప్పటికీ బయటపడలేనని నిర్ణయించుకుంటాడు. అలా ఆలోచిస్తుండగా వింతగా పైనున్న ఎగ్జిట్ 8 అని ఉన్న బోర్డు నుంచి రక్తం కారి అతని ముఖంపై పడుతుంది. అతను ఎంతగా భయపడ్డాడంటే ముందుకు పరిగెత్తే బదులు వెనక్కి పరిగెత్తడం మొదలుపెడతాడు. ఇక్కడ షాకింగ్‌గా అతను ఒక పెద్ద మార్పుని చూస్తాడు. ఇంతకు ముందు ఎగ్జిట్ 0 అని రాసిన బోర్డుపై ఇప్పుడు ఎగ్జిట్ 1 అని రాసి ఉంది. కానీ మిగతాదంతా అలాగే ఉంది. ఈ బోర్డుపై కొన్ని సూచనలు కూడా రాసి ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రద్ధ వహించండి. మీకు ఏదైనా మార్పు లేదా అబ్నార్మల్‌గా కనిపిస్తే వెంటనే వెనక్కి పరిగెత్తండి. మరియు మీకు ఎలాంటి అబ్నార్మల్ లేదా మార్పు కనిపించకపోతే మునుపటిలాగే ఎగ్జిట్ 8 వైపు వెళ్తూ ఉండండి. ఈ సమయంలో ఆ బ్లడ్ పడటం ఒక అబ్నార్మల్ అని మిఠాయ అర్థం చేసుకుంటాడు. అతను భయంతో వెనక్కి పరిగెత్తడం వల్లే 0 నుండి ఎగ్జిట్ 1కు వచ్చాడు. ఇదంతా ఆలోచించి తను త్వరలోనే ఇక్కడి నుంచి బయటపడగలననే ఆశ అతనికి కలుగుతుంది. ఇప్పుడు అతను మళ్ళీ ఎగ్జిట్ 8 వైపు వెళ్తాడు. అతనికి ఎలాంటి మార్పు కనిపించలేదు. కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎగ్జిట్ 0 బోర్డు వద్దకు చేరుకోగానే షాక్ అవుతాడు. ఇంతకు ముందు ఎగ్జిట్ 1 అని రాసి ఉన్న చోట మళ్ళీ 0 అయ్యింది. అంటే తను ఏదో తప్పు చేశాడని అర్థం. ఈ చిక్కుముడి ఒక ఆట లాంటిదని అతనికి అర్థం చేసుకుంటాడు. ఒక తప్పు ఆటను ముగించి 0కు తీసుకువచ్చినట్లయితే తను ఒక పొరపాటు కూడా తను 0కి తీసుకువస్తుంది. ఈ చిక్కుముడి నుండి తన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఆట నియమాలను పాటించి జాగ్రత్తగా ఆడటం అతనికి అవసరం. ఆలోచించిన తరువాత అతను తన మొబైల్‌ను తీసి ప్రతి చిన్న, పెద్ద విషయం యొక్క ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. తద్వారా తను మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు మార్పుని చూడవచ్చు. ఎగ్జిట్ 8 బోర్డు కింద పదే పదే తన ముందు నుండి వెళ్తున్న ఆ వ్యక్తి ఫోటోను కూడా తీసుకుంటాడు. ఇంతవరకు అతనికి ఎలాంటి అసాధారణత లేదా మార్పు కనిపించలేదు. కాబట్టి అతను ముందుకు వెళ్తాడు. రెండవ ఎగ్జిట్ బోర్డు వద్దకు చేరుకోగానే చివరకు దానిపై 1 అని రాసి ఉంటుంది. అంటే అతని అంచనా పూర్తిగా సరైనది. ఇంతకు ముందు ఏమీ మారలేదు. తను లెవెల్ 1 దాటాడు. లెవెల్ 2 కోసం మళ్ళీ ఇక్కడికి వెళ్లి మార్పును చూడాలని అతనికి తెలుసు. ఇప్పుడు ముందుకు వెళుతూ ఇక్కడ మార్పును కనుగొనడానికి తన మొబైల్‌లో ఫోటోలు చూడడానికి తీయగానే అతని మొబైల్‌లోని అన్ని ఫోటోలు బ్లర్ అయ్యి ఏమీ కనిపించకుండా పోయాయి. ఈ ఆటలో గెలవడానికి తనకు కేవలం తన మనస్సునే ఉపయోగించాలని అతను అర్థం చేసుకుంటాడు. అలా ఆలోచిస్తుండగా ఎగ్జిట్ 8 కింద ఎప్పుడూ నడుస్తూ వెళ్ళే ఆ వ్యక్తి నిలబడి ఉండటం చూస్తాడు. ఇది మార్పు అని అడిగితే వెంటనే గ్రహించి వెనుకకు తలుపు వైపు పరిగెడతాడు. కానీ భయానక విషయం ఏమిటంటే ఆ వ్యక్తి అతన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. అతను నడవకపోయినా మిఠాయ వెనక్కి చూసినప్పుడల్లా ఆ వ్యక్తి సరిగ్గా అతని వెనకాలే ఉండేవాడు. మిఠాయ భయంతో కింద పడతాడు. లేచి చూసేసరికి తన ఎగ్జిట్ 0 బోర్డు వద్దకు చేరుకుంటాడు. అక్కడ చివరకు 2 అని రాసి ఉంది. మరియు ఆ వ్యక్తి అతనికి వెనుక లేడు. అంటే తను మరో లెవెల్ దాటాడు. 2 లెవెల్స్ దాటిన తరువాత మిఠాయిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అతను ఇప్పుడు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టి మార్పు కోసం వెతకడం మొదలుపెడతాడు. తను మళ్ళీ అదే టేబుల్‌ని తిరుగుతుండగా ఒక లాకర్‌లోంచి పిల్లవాడు ఏడుస్తున్న శబ్దం వినబడుతుంది. భయపడి లాకర్‌ని తెరిచి లోపల దృశ్యాన్ని చూసి భయపడతాడు. అది చూపించబడలేదు. కానీ మిఠాయి భయంతో వెనక్కి పరిగెడతాడు. కానీ ఈ విధంగా అతను తన 3వ లెవెల్ కూడా దాటాడు. ఎగ్జిట్ 0 బోర్డ్‌పై ఇప్పుడు ఎగ్జిట్ 3 అని రాసి ఉంది. ఇంకా 3 లెవెల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఆ తరువాత తను కారిడార్‌కు చేరుకున్న ఈ పీడకల నుంచి బయటపడ్డాను అనుకుంటాడు. అతను మళ్ళీ ఎగ్జిట్ 8 వైపు వెళ్ళి, మళ్ళీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూడడం మొదలుపెడతాడు. ఈసారి అతను ఈ కారిడార్ గుండా వెళ్తుండగా ఎవరో తన్ను చూస్తున్నట్లు అనిపిస్తుంది. చిత్రాల వైపు చూసినప్పుడు చిత్రాల్లోని వ్యక్తులు కళ్ళు తిప్పుతూ తనని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని అనుభవించి అతను మళ్ళీ త్వరగా వెనక్కి పరిగెడతాడు. చివరకు ఎగ్జిట్ బోర్డ్ ఎగ్జిట్ 0, ఎగ్జిట్ బోర్డ్ 4గా మారుతుంది. అంటే అతను 4 లెవెల్స్ దాటాడు. అతను చాలా సంతోషించాడు. అతను సగం ఆట గెలిచాడు. సంతోషంతో పాటు అతనికి మరింత ఆందోళన కూడా కలుగుతుంది. ఎందుకంటే తను ఒక చిన్న తప్పు చేసినా మళ్ళీ 0కి వెళ్తాడని తెలుసు. మళ్ళీ ఎగ్జిట్ 8 వైపు నడవడం మొదలుపెడతాడు. కారిడార్ గుండా వెళ్తుండగా అతని ఫోన్ రింగ్ అవుతుంది. తన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుందని చూస్తాడు. కొద్ది రోజుల క్రితమే వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుందున ఆమె కాల్ అతనికి చాలా వింతగా అనిపిస్తుంది. మిఠాయ కాల్ ఎత్తినప్పుడు తన తండ్రి కాబోతున్నానని తెలుస్తుంది. ఆ అమ్మాయి నిర్ణయాన్ని మిఠాయికే వదిలేస్తుంది. మిఠాయ ఈ బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటే ఆ అమ్మాయి కూడా మళ్ళీ మిఠాయ వద్దకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇది వినగానే మిఠాయ గుండెలో వింత భావన మొదలవుతుంది. కొద్ది రోజుల క్రితం తను రైలులో ఉన్నప్పుడు ఒక బిడ్డ ఏడుస్తుంటే ఒక వ్యక్తి ఆ ఏడుస్తున్న బిడ్డను అతని తల్లిని గద్దించిన సంఘటన అతనికి గుర్తొస్తుంది. ఆ బిడ్డకు అతనికి తల్లికి మద్దతుగా నిలబడి ఆ వ్యక్తికి ఏదో చెప్పాలని అనుకున్నాడు. కానీ చెప్పే ధైర్యం అతనికి లేదు. అలాంటి వాడు బిడ్డకు తండ్రిగా ఎలా బాధ్యత తీసుకోగలడు? అతను గందరగోళంలో ఉండిపోయాడు. అదే సమయంలో అతను కాల్ను డిస్కనెక్ట్ చేస్తాడు. కాల్ డిస్కనెక్ట్ అయిన వెంటనే ఇంతకు ముందు 4 వద్ద ఉన్న ఎగ్జిట్ బోర్డు మళ్ళీ 0 అయింది. నిజానికి అతను ఒక పెద్ద తప్పు చేశాడు. టేబుల్‌లో సిగ్నల్ రావడం లేదని అతను ముందే తెలుసు. ఇక్కడ అతిపెద్ద మార్పు ఒక గర్ల్ ఫ్రెండ్ నుండి కాల్ రావడమే. మరియు అతనికి ఈ మార్పు గమనించలేదు. ఎగ్జిట్ బోర్డ్ వద్దకు వెనక్కి రాలేదు. ఇప్పుడు ఇంతకు ముందు సగం లెవెల్ దాటిన చోట తను మళ్ళీ 0కి వచ్చాడు. అతను మళ్ళీ మొత్తం ఆట ఆడవలసి వచ్చింది. ఈ విషయంపై మిఠాయి చాలా నిరాశ చెంది కూర్చుని బిగ్గరగా అరుస్తాడు. ఈ చిక్కుముడిని దాటాలి. కానీ అతనిలో ఇప్పుడు ఎలాంటి ప్రేరణ మిగలలేదు. అతను చనిపోయిన అడుగులతో ముందుకు సాగుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ చిక్కుముడితో అతనికి భిన్నంగా ఏమీ కనిపించలేదు. కారిడార్‌లో ఒక మలుపు తీసుకున్న తరువాత అతను ఇక్కడ ఒక పిల్లవాడిని చూస్తాడు. అతను వెంటనే వెనుక ఎగ్జిట్ వైపు పరిగెడతాడు. కానీ ఎగ్జిట్ బోర్డ్‌పై ఇప్పటికీ 0 సంఖ్య కనిపిస్తుంది. అంటే ఆ పిల్లవాడు 0 సంఖ్య అసలు మారలేదు. మిఠాయిలాగే ఆ పిల్లవాడు కూడా చిక్కుముడితో ఇరుక్కున్నాడని, బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడని వెల్లడైంది. మిఠాయ ఎప్పుడు తన ముందు నుండి సూట్ బూట్లు వేసుకొని వెళ్ళే ఒక వ్యక్తిని కూడా ఇక్కడ చూస్తాడు. ఈ సమయంలో ఆ వ్యక్తి కూడా ఈ చిక్కుముడిలో భాగం కాదని, మిఠాయ ఈ పిల్లవాడిలాగే ఇక్కడ ఇరుక్కుని బయటకు వెళ్ళే మార్గం కోసం వెతుకుతున్నాడని మిఠాయ అర్థం చేసుకుంటాడు. సూట్ బూట్లు వేసుకున్న ఆ వ్యక్తి మరియు ఆ పిల్లవాడు ఇంతకు ముందు ఒక టీమ్‌గా పనిచేసేవారని మాకు చూపించారు. వారు కూడా ఈ చిక్కుముడిలో పదే పదే ఒక అమ్మాయిని చూశారు. ఆమె వారిలాగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించడం లేదు. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఎందుకు నువ్వు ఇక్కడి నుండి బయటపడడానికి ప్రయత్నించడం లేదు అని. దానికి ఆ అమ్మాయి, నేను ప్రతిరోజు రైళ్లలో తోపులాటలో పడి పనికి వెళ్తాను. జీవితం చాలా కష్టం. నేను ఆ కష్టమైన జీవితంలో తిరిగి వెళ్ళాలని అనుకోవడం లేదు. నేను ఈ టేబుల్‌లో చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నాను అని సమాధానం ఇస్తుంది. ఆ అమ్మాయి ఇదంతా చెబుతుండగా ఆమె గొంతు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఆమె ఒకసారి చెప్పిన అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం మొదలుపెడుతుంది. ఆమె గొంతు బరువెక్కి ఒక మనిషి గొంతుగా మారగానే ఇది ఇక్కడ అసాధారణత అని ఆ వ్యక్తి అర్థం చేసుకుని వెంటనే పిల్లవాడితో పాటు వెనుక ఎగ్జిట్ బోర్డ్ వైపు పరిగెట్టాడు. వారి ఎగ్జిట్ బోర్డుపై ఇప్పుడు 6 సంఖ్య కనిపిస్తుంది. అంటే వారు ఆట గెలవడానికి చాలా దగ్గరగా ఉన్నారు. వారు మళ్ళీ టేబుల్ అంతా ఒకసారి తిరుగుతారు. ఈ టేబుల్‌లో ఏం మార్పు జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు ఆ అమ్మాయి మళ్ళీ పక్క నుండి వెళ్ళడం చూస్తారు. కానీ ఆమె వారితో మాట్లాడదు. పిల్లవాడు అక్కడ తలుపుల హ్యాండిల్స్ వింతగా అమర్చబడి ఉన్నాయని చూస్తాడు. పిల్లవాడు ఈ విషయాన్ని ఆ పెద్ద మనిషికి చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ ఆ వ్యక్తి పిల్లవాడికి పట్టించుకోకుండా అతని ముందుకు తీసుకువెళ్తాడు. ఈ విధంగా అతను చాలా సమయాన్ని కోల్పోయాడు. పట్టించుకోపోవడం అనే ఇంత చిన్న పొరపాటు అతని మొత్తం ఆటను వెనక్కి తీసుకువెళ్ళి అతని ఎగ్జిట్ బోర్డ్ మళ్ళీ 0 నెంబర్‌కు వచ్చేస్తుంది. అంటే అతను ఆటను కోల్పోయాడు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాలి. ఆ వ్యక్తి ఇప్పుడు నిరాశ చెందాడు. అతను అలసిపోయాడు. అతను కూడా అరిచాడు. కానీ ఇక్కడి నుంచి బయటపడడం అవసరం. కాబట్టి అతను మళ్ళీ ఈ ఆట ఆడడానికి సిద్ధమవుతాడు. అతను పిల్లవాడి చేతిని పట్టుకొని మళ్ళీ ఈ టేబుల్‌పై నడవడం మొదలుపెడతాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు అతను
పైకి వెళ్ళడానికి ఒక మార్గాన్ని కూడా చూశాడు. అతను చాలా సంతోషించాడు. మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ ఈ ఆట ఇదొక అసాధారణతను నియమాల ప్రకారం మనం వెనక్కి తిరగాలని పిల్లవాడు అతనికి చెబుతూనే ఉన్నాడు. కానీ పెద్ద మనిషి పిల్లవాడి మాట వినకుండా మెట్లు ఎక్కాడు. దాని కారణంగా అతను ఒక టేబుల్‌పై ఇరుక్కుపోయాడు. ఎగ్జిట్ బోర్డు వైపు వెళ్ళిన పిల్లవాడు ఇప్పుడు ఎగ్జిట్ బోర్డుపై 0 బదులు 1 ఉందని చూస్తాడు. అంటే పిల్లవాడు చెప్పింది నిజం. ఈ మెట్లు ఒక అసాధారణత. అంటే బయటకు వెళ్ళడానికి దారి లేదు. ఈ వ్యక్తి ఎప్పటికీ ఆ మెట్లలోనే చిక్కుకుపోతాడని ఆ పిల్లవాడికి కూడా ఇప్పుడు తెలుసు. ఏది ఏమైనా కథ మళ్ళీ మిఠాయి వైపు మళ్ళుతుంది. అక్కడ అతను ఆ పిల్లవాడిని చూశాడు. ఈ పిల్లవాడు ఆ మనిషి ఇంతకుముందు ఒక టీమ్‌గా ఆడేవారని మిఠాయ అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ పిల్లవాడు ఒంటరిగా ఉండటం చూసి ఆ పెద్ద మనిషి పిల్లవాడిని విడిచిపెట్టాలని కూడా అతను అర్థం చేసుకున్నాడు. పిల్లవాడిని చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఇప్పుడు ఆ పిల్లవాడు మిఠాయికు స్నేహితుడిగా మారాడు. ఈ పిల్లవాడు ఐక్యూ చాలా ఎక్కువని మిఠాయి త్వరగా గ్రహిస్తాడు. అంటే ఈ పిల్లవాడు చాలా తెలివైనవాడు. చిన్న చిన్న మార్పులను కూడా చాలా తేలికగా పట్టుకుంటాడు. పిల్లవాడి నైపుణ్యాలను ఉపయోగించి వీరు త్వరలోనే మొదటి తరువాత రెండవ లెవెల్ కూడా దాటుతారు. వారు మూడవ లెవెల్ దాటడానికి చిక్కుముడిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా చిక్కుముడి యొక్క లైట్లు మినుకుమంటూ మొదలవుతాయి. పిల్లలు ఏడుపుతో పాటు ఎలుకలు వింతగా మాట్లాడే శబ్దాలు ఇక్కడ రావడం మొదలుపెట్టాయి. మిఠాయ తన ఫోన్ లైట్ ఆఫ్ చేయగానే ఆ వ్యక్తి చాలా వింతగా నిలబడి ఉండటం చూస్తాడు. మిఠాయ భయపడి వెంటనే పిల్లవాడి చేతిని పట్టుకుని వెనక్కి పరిగెడతాడు. తను మరో లెవెల్ దాటడానికి అతనికి తెలుస్తుంది. వారిద్దరిని భయపెట్టినంత వారికి ఒక పరీక్ష మాత్రమే. తరువాత రౌండ్ కోసం వారు చిక్కుముడితో తిరగడం మొదలుపెడతారు. వారి ముందు ఒక స్త్రీ వస్తుంది. ఈ స్త్రీ కూడా ఇక్కడ ఒక అసాధారణత అని వారు వెనక్కి తిరగాలని మిఠాయ అర్థం చేసుకుంటారు. కానీ ఆ పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టి ఆ స్త్రీ వైపు వెళ్ళటం మొదలుపెడతాడు. ఆ పిల్లవాడు చాలా భావోద్వేగానికి లోనవుతున్నాడు. కాబట్టి మిఠాయ అతన్ని ఎత్తుకుని వెనక్కి పరిగెడతాడు. ఈ విధంగా వారు మరో లెవెల్ దాటారు. కానీ ఈ లెవెల్ దాటి సగం ఆట గెలిచినా మిఠాయి సంతోషంగా లేడు. ఎందుకంటే తన తల్లికి దూరంగా ఉన్న ఆ పిల్లవాడి గురించి అతనికి ఆందోళన మొదలైంది. పిల్లవాడి పట్ల జాలిపడి అతని చేతికి గట్టిగా పట్టుకొని ఆ బిడ్డను అతని తల్లి వద్దకు తీసుకువెళతానని తనకు తాను ప్రమాణం చేసుకుంటాడు. తరువాతసారి వారు ఈ చిక్కుముడిలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ వారి ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కానీ పిల్లవాడు చూసిందేమిటంటే పైకి పెట్టిన ఎగ్జిట్ 8 బోర్డుపై ఈసారి 8 తలకిందులుగా రాసి ఉంది. ఎవరైనా విస్మరించే ఇంత చిన్న మార్పును పిల్లవాడి మనస్సును పట్టుకుంది. వారు వెంటనే వెనక్కి తిరుగుతారు. ఈ విధంగా వారు లెవెల్ 6 కూడా దాటారు. ఇప్పుడు కేవలం 2 లెవెల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తరువాత తను ఈ టేబుల్ నుండి విముక్తవుతాడని, తన ప్రపంచానికి తిరిగి వస్తానని మిఠాయికి తెలుసు. కానీ అతనిలోని భావాలు చాలా వింతగా ఉన్నాయి. తను మళ్ళీ టేబుల్ చుట్టూ తిరగడం మొదలుపెట్టగానే అకస్మాత్తుగా వెనక నుండి నీటి వరద వచ్చింది. మిఠాయ వెంటనే ఆ పిల్లవాడితో పాటు వెనక్కి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ పిల్లవాడు పడిపోయి వరదలోకి వచ్చేశాడు. మిఠాయ తను ముందుకు కదలకుండా ఆ పిల్లవాడిని రక్షించడానికి నీటిలోకి వెళ్తాడు. నీటిలోకి వెళ్ళగానే మిఠాయ ప్రపంచం మారిపోతుంది. అతనికి వింత దృశ్యాలు రావడం మొదలయ్యాయి. తన బీచ్ దగ్గర ఉన్నట్లు చూశాడు. అక్కడ తన స్నేహితులు తనతో ఉన్నాడు. ఈ సమయంలో తనతో చిక్కుముడిలో ఉన్న ఈ పిల్లవాడిని తన కుటుంబం తన కొడుకుగా చూస్తున్నాడు. అక్కడ అతను ఆ పిల్లవాడితో చాలా ఆనందిస్తున్నాడు. ఈ సమయంలోనే తండ్రి కావడం భారం కాదు, అది ఒక చాలా అందమైన అనుభూతి, చాలా అందమైన బంధం అని అతను గ్రహించాడు. మరింత ఆలోచించే లోపు తన శరీరంపై తీవ్రమైన నొప్పి అనిపించి అతను వాస్తవంలోకి తిరిగి వచ్చాడు. మిఠాయ ఆ పిల్లవాడు ఇంకా నీటిలోనే చిక్కుకొని ఉన్నాడు. మిఠాయ తన శక్తి అంతా ఉపయోగించి ఆ పిల్లవాడిని పైకి ఎత్తి నీటిపై ఉంచడానికి ప్రయత్నిస్తాడు. అతను పిల్లవాడిపై ఎగ్జిట్ 8 బోర్డుపై వేలాడదీశాడు. అతను మాత్రం నీటి ప్రవాహంతో కొట్టుకుపోయాడు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత దృశ్యం చూపబడింది. ఆ చిన్న పిల్లవాడు మేల్కొన్నప్పుడు తను ఒక నాశనమైన ప్రదేశంలో ఉన్నట్లు చూస్తాడు. పిల్లవాడు వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడిని ఇంకా అన్ని మార్గాలు, నియమాలు గుర్తొచ్చాయి. అతను వెనక్కి తిరిగినప్పుడు ఎగ్జిట్ బోర్డుపై 7 సంఖ్య కనిపిస్తుంది. అంటే వీరు మరో లెవెల్ దాటారు. ఇప్పుడు దాటవలసిన చివరి లెవెల్ మాత్రమే మిగిలి ఉంది. పిల్లవాడికి తెలుసు. కానీ ఇప్పుడు మిఠాయ అతనితో లేడు. మరోవైపు మిఠాయ కూడా చివరి లెవెల్ అంటే లెవెల్ 8కు చేరుకున్నట్లు మాకు చూపించారు. అతను ఆశ్చర్యపడ్డాడు, సంతోషించలేదు. ఇది
తన విజయమా లేక ఉచ్చు అని అర్థం కాలేదు. అతను ఇప్పుడు మెట్లు స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆ మెట్లపై ప్రజలు కూడా నడుస్తున్నారు. తను వెనక్కి వెళ్ళాలా లేక ముందుకు వెళ్ళాలా అని గందరగోళంలో ఉన్నాడు. గందరగోళంలో ఉండి అతను ముందుకు కదిలాడు. తన ఫోన్ నుండి తన స్నేహితుడికి కూడా కాల్ చేశాడు. ఇప్పుడు అతని ఫోన్‌లో సిగ్నల్స్ కూడా వచ్చాయి. అంటే తను నిజమైన ప్రపంచానికి వచ్చానని భావించాడు. చివరకు ఈ చిక్కుముడి నుండి విముక్తయ్యాడు. తన స్నేహితుడికి కాల్ ఎత్తినప్పుడు నేను ఈ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మిఠాయ అంటాడు. తన తండ్రి కావడానికి సిద్ధంగా ఉన్నానని మిఠాయ గ్రహించాడు. మిఠాయ ఇప్పుడు మెట్రో లోపలికి వెళ్తాడు. కానీ వింత విషయం ఏమిటంటే ఈ మెట్రో లోపల ఉన్న అన్ని విషయాలు తను ఇంతకు ముందు చూస్తున్నట్లుగా మిఠాయకి అనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఇక్కడ ఒక బిడ్డ ఏడుస్తాడు. ఒక వ్యక్తి ఆ బిడ్డను తన తల్లిని గందించడం మొదలుపెడతాడు. ఇది సినిమా ప్రారంభంలో మిఠాయ మనసులో మనం చూసిన అదే దృశ్యం. మిఠాయ చుట్టూ ఉన్న ప్రజలు చూశాడు. ఆ ప్రజలందరూ వింతగా ఉన్నారు. వారు తన ఫోన్లలో బిజీగా ఉన్నారు. ఇక్కడ మిఠాయ హృదయం బద్దలవుతుంది. ఈసారి కూడా తన ఆట యొక్క ఉచ్చులో చిక్కుకున్నానని అర్థం చేసుకున్నాడు. 6 తర్వాత 7ను క్లియర్‌గా చూడకుండా ఇదంతా కూడా ఒక ఉచ్చు అతని గ్రహిస్తాడు. అతను ఒక లూప్‌లో ఇరుక్కున్నాడు. అతను ఒక పెద్ద తప్పు చేశాడు. అసాధారణతను చూసి కూడా అతను ఎగ్జిట్ బోర్డ్‌పై వెళ్ళకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. మరి ఈ విధంగా అతను బయటపడడానికి ప్రయత్నిస్తున్న అదే లూప్‌లో మళ్ళీ చిక్కుకుపోయాడు. మిఠాయ స్వేచ్ఛగా ఉన్నాడా? లేదా అదే టేబుల్‌లో చిక్కుకుపోయాడా? అనే మిస్టరీతో సినిమా ఇక్కడే ముగుస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.